హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే కదా. ఇది పిల్లలకి రాగా ఇస్తే అస్సలు తినరు. అలాంటిది పెద్దవాళ్ళు కూడా ఒక 2-3 రోజులు తింటారు, తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా. సో దీన్ని పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేలా తక్కువ స్వీట్ యూస్ చేసి హెల్దీ ప్రొడక్ట్స్తో ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది క్యారెట్ కళ్ళకి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. సో పిల్లల డైట్లోనైనా మన డైట్లోనైనా ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది. దీన్ని ఎక్కువ షుగర్ యూస్ చేయకుండా తక్కువ స్వీట్తో హెల్దీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను దీనికోసం ఇక్కడ 1 kg వరకు క్యారెట్లు తీసుకుంటున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1 kg వరకు తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్లన్నీ తురుముకోవాలండి. దానికోసం ఒక తురుముకునే స్టాండ్ తీసుకొని ఇలా పెద్ద కన్నాలు ఉన్న సైజు తురుముకోండి. చిన్న కన్నాలు ఉన్న సైజు తురుముకుంటే టేస్ట్ అంత బాగుండదు, బాగా మెత్తగా పేస్ట్లా ఉడికిపోతాయి. కాబట్టి ఇలా పెద్ద కన్నాలు ఉన్న సైజు తురుముకోండి, టేస్ట్ బాగుంటుంది నాలుగుకి తగులుతూ. ఇలా అంతా తురిమేసుకొని ఈ తురుమునంతటిని పక్కన పెట్టుకోండి. దీనికోసం కింద మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నానండి. మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీకు ఇది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన తీసుకొని వేరే గిన్నెలోకి పక్కన పెట్టుకోండి. ఇదే గిన్నెలో ఇప్పుడు మనం ముందుగా క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసేయండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపి దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూతను తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ హల్వాకి చిక్కగా ఉన్న పాలు అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలను తీసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా పాలు క్యారెట్ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా 5 నిమిషాలకి ఉడికి పట్టిన తర్వాత ఒకసారి మూతను తీసుకొని దీంట్లోకి ఒక 2-3 ఇలాచీలను ఇలా గుండె కింద చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఎలా ఇష్టం లేకపోతే ఫైన్ పౌడర్ కింద కూడా చేసుకోవచ్చు, మిక్సీని యూస్ చేసుకొని. ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. చూసారా, ఇలా 10 నిమిషాలకి పాలన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. దానికోసం 1 kg క్యారెట్కు అసలైతే 250 గ్రామ్స్ వరకు షుగర్ అయితే సరిపోతుందండి. కానీ నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకునే తీసుకుంటున్నాను. మిగిలింది నేను కండెన్సర్డ్ మిల్క్ యూస్ చేస్తానండి. ఒకవేళ మీకు కండెన్సర్డ్ మిల్క్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే 250 గ్రామ్స్ వరకు షుగర్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఈ క్వాంటిటీ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. కేజీ క్యారెట్లకి 250 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కోవా కూడా యాడ్ చేసుకునేలా ఉంటే స్వీట్ని కొంచెం తగ్గించుకొని షుగర్ని మీరు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందు కండెన్సర్డ్ మిల్క్ యూస్ చేస్తాను కాబట్టి ఒక 200 గ్రామ్స్ వరకునే నేను షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకునేసరికి కొంచెం పల్చగా అవుతుంది. మళ్ళీ ఇదంతా చిక్కబడేంత వరకు మూతను పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికేసరికి మొత్తం నీళ్ళన్నీ అయిపోయి దగ్గరకు ఉడికిపోయి ఉంటుందండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మీరు ఈ టైంలో కోవా కానీ కండెన్సర్డ్ మిల్క్ అని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి, ఈజీగా కరిగిపోతుంది. నేను ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కండెన్సర్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను మరీ ఎక్కువ ఏమీ యాడ్ చేయట్లేదు. మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా స్వీట్ తినకుండా అయిపోతుంది. పిల్లలకి కూడా పెడతాం కాబట్టి తక్కువ స్వీట్ ఉండడమే మంచిది. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్న ముందు తీసుకున్న షుగర్కి దీనికి ఎక్కువైపోయి తినలేకుండా అయిపోతుంది. దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా జీడిపప్పు పలుకులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ క్యారెట్ హల్వా రెసిపీ రెడీ అయిపోయింది. మీరు నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. మైల్డ్ స్వీట్తో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.